గైస్ ఈడో కార్ దిగబడ్డది. ఫస్ట్ ఆడవాలి నేను పోయినప్పుడు ఇచ్చేది. ఇప్పుడు ఆడవలేవు. వీడి దానికి వచ్చిన నీళ్ళు దిగమింగుకుంది. ఇంకా ఏం చేస్తాం. నాకు తెలిసింది ఒకటే, బిర్యానీ తినడం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో డైరెక్ట్గా వ్లాగ్ అయితే పొలం కాంచి స్టార్ట్ చేసేసిన. సో చూసుకోవచ్చు, పొలం మొత్తం మనం పిండేసినాం కాబట్టి పచ్చగా ఉన్నది. స్పీడ్గా పైకి లేచేస్తున్నది. అండ్ వాటర్ అన్నీ ఇవన్నీ గుంజుకోవాలి. ఇవన్నీ గుంజుకునేసరికి ఎన్ని రోజులు పడుతుందో మరిగా, టూ డేస్ పడుతుంది అనుకుంటా. సో ఇవన్నీ గుంజుకున్నాక 1 day 2 days ఆరబెట్టి మళ్ళీ నీళ్ళు వేయాలి. అప్పుడు మంచిగా పొలానికి అయితే ఫ్రెష్గా పడుతుంది అన్నమాట పిండి మంచిగా. అప్పుడు ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. అండ్ మేము ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, సో దేగో మనతోటి సాయిబాబు వచ్చినాడు. సో షూటింగ్ కోసం వచ్చినాం. 3 వీడియోల స్క్రిప్ట్లు అయితే నేను నిన్ననే రాసేసుకున్నా. సో ఒక మంచి ప్లాన్ తోటి ఉన్నా ఇప్పటి నుంచి. సో ఎప్పటి నుంచో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం మనం. సో పర్ఫెక్ట్ ప్లాన్ కోసం. సో దాని గురించి ఎక్స్పెరిమెంట్లు చేయంగా ఇదైతే బెస్ట్ ప్లాన్ అనిపించింది నాకు. సో అందుకే ఒక టైం టేబుల్ రెడీ చేసుకున్నా, అన్నీ రెడీ చేసేసుకున్నా. సో షూట్ కన్నా ఈ టైంకి చేయాలి, ఈ టైంకి అప్లోడ్ చేసేయాలి, మొత్తం ప్లాన్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఇక షూట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన మెయిన్ కెమెరామెన్ నిఖిల్ మ్యాన్ వచ్చేసి హైదరాబాద్ చెక్ చేసిండు నిన్ననే. సో అందుకే మన కొత్త కెమెరామెన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా, సాయిబాబు. సో మనం సినిమాటిగ్రఫీ ఎట్లుంటుందో చూద్దాం. ఇక ఇందాకైతే షూట్కి పోయినాం కానీ క్లైమేట్ ఇట్లా సపోర్ట్ చేస్తలేదు. అందుకే మళ్ళీ వచ్చేసినాం. ఒక వీడియో షూట్ చేసినా కానీ నాకు నచ్చలేదంతా. సో అందుకే మళ్ళా ఆయనకి ఏదో పని ఉందంటే, కెమెరామెన్కి ఏదో పని ఉందంటే వచ్చినాం. ఇక మళ్ళీ ఇప్పుడు పోయి క్లైమేట్ ఇప్పుడన్నా సపోర్ట్ చేస్తుందా చేయదా అన్నది చూద్దాం. ఇక లెట్స్ టఫ్ ఉంటుంది అన్నమాట ఇట్లా చాలా ఒక్క వీడియో షూట్ చేయడానికి. అది అవుట్డోర్లో. డైలీ వ్లాగ్స్ అంటే చేస్తాం ఎట్లనైనా కానీ, ఒక పర్ఫెక్ట్ కంటెంట్ వీడియో చేయాలంటే మాత్రం స్ట్రగుల్ చాలా ఉంటుంది. స్క్రిప్ట్ రాసుకోవాలి, షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి. సో చాలా టైం పడుతుంది అట్లా. ఇప్పుడు వచ్చేసి కెమెరామెన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఫుడ్ తింటున్నాడు అంట, కొంచెం టైం పడుతుంది. సో రాగానే వెళ్ళిపోదాం. ఈరోజు చూసిరా, ఓకే అదంతా మా రోడ్డు చక్కగా లేదు, అందుకే అట్లా వంగిపోతున్నది. ఓకే నట్టు లూజ్ అయిపోతున్నది. మనకు ఆడ టూల్స్ ఉంటాయి మంచిగా. ఇలా ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే తాడు ఉంటుంది, టూల్ ఉంటుంది, మెడికిట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇలా మనకు కావాల్సిన పాన్ వచ్చేసి ఇది. సో దీంతో అద్దం మీటాని సెట్ చేస్తే అయిపోతుంది ఇక. అండ్ ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసినాం. సో ఈ లొకేషన్కి ఎందుకు వచ్చినామంటే, మన పొలంలో నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళగొడుతున్నాం, తీసేస్తున్నాం పొలంలాగా. ఎందుకంటే ఫుల్ మడి పట్టేసింది, మొలకగానే మంచిగా నానాలే, అందుకే తీసేస్తున్నాం. సో ఇలా అయితే సగం వరకు అయిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయి. అవన్నీ ఇట్లా వెళ్ళిపోయి ఇలా పోతున్నాయి. ఇలా కానీ తీసేసినాం కాబట్టి చక్కగా ఆంచొని అటు కాలువలోకి వెళ్ళిపోతాయి. ఇక ఇక్కడ షూట్ చేసుకుందాం అప్పటిదాకా. వాటర్ మొత్తం ఇలా జామ్ అయ్యి పోట్లేవు, ఇగో చిన్నగా పోతున్నాయి. అందుకే ఇక్కడ తోముతున్నా. రావమ్మ మహాలక్ష్మి అనుకుంటా. పారు ఉంటే పెద్దగా తీయచ్చు కానీ లేదు, ఇక్కడ ఇక అయ్యా పోతాయి చిన్నగానే. నీకు ఎట్లనో అట్లా. సో గైస్ షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సూర్యాపేట వెళ్తున్నాం. సో అదెందుకు అనేది స్టోరీ చెప్తా. అసలు సూర్యాపేట పోయినాక స్టోరీ చెప్తా. లెట్స్ గో. గైస్ ఈడో కార్ దిగబడ్డది. సో ఈడ ట్రాక్టర్లే వెళ్ళావు, మన వాళ్ళు తెలవక మొత్తం దిగబెట్టేసిరు. పోయి హెల్ప్ చేద్దాం. ఇక ఎవరన్నా ఇది అమ్మా తొక్కిరా వెళ్ళింది. ఇక తొక్కు 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 తొక్కు. దోల తీరిపోయింది మొత్తం, బురదంతా పడ్డది మీద. బట్ ఏం చేస్తాం, హెల్ప్ చేయాలి కదా, తప్పదు. మొత్తం పొగలు వెళ్తున్నాయి అల్లంగా, ఇంజన్ లంగా పొగలు చూడండి.
ఓ ఇట్లా వెళ్తుంది ఇటు రాకిగా ఇటు రాక అటే ఇదేం కాదు పోతుంది అదే ఆడికి ఇక్కడ పెట్టుకోమను ఏం కావాలి మాత్రం చేస్తాను సో గైస్ దేగో మొత్తం పడ్డదంతా కడుక్కొని పోదాం ఇక బట్టలు మొత్తం ఖరాబ్ మన సురపేట పోవాలి ఇట్లానే ఏం చేస్తాం ఇల్లే కాదు నీళ్ళు మంచిలో సో గైస్ మనం బండిని తేటగా కడుక్కున్నాం కానీ మన రోడ్ల దారుణంగా ఇట్లున్నాయి పరిస్థితి ఇక బండ్లకి బురద పడకుంటే ఏం పడుతుంది సో మొత్తం బురదనే వెనక సో ఇప్పుడు వచ్చేసి పికప్ చేసుకొని సూర్యాపేట అయితే వెళ్ళిపోతున్నాం లెట్స్ గో చూసుకోవచ్చు మనం వచ్చేసి హైటెక్ బస్ స్టాండ్లో ఉన్నాం సో హైటెక్ బస్ స్టాండ్లో ఎందుకున్నామంటే రవితేజ గారి వాళ్ళ మమ్మీ డాడీ అందరూ వాళ్ళిద్దరే వాళ్ళ మమ్మీ డాడీ సూరత్ వెళ్తున్నారు సో ఇప్పుడు కళ్ళు సీజన్ కాబట్టి అక్కడికి వెళ్ళి కళ్ళు గీస్తారన్నమాట సో డైరెక్ట్ ఇక్కడ నుంచి ఖమ్మం పోతారు సూర్యాపేట నుంచి ఖమ్మం పోతారు ఖమ్మం పోయినాక ట్రైన్ ఎక్కుతారు డైరెక్ట్ సూరత్కి ఇక కథం పోయినట్టే ఇక ఆడికి సో గైస్ ఫైనల్గా అయితే మనమైతే బిర్యానీ తినడానికి వచ్చినాం సో బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమవుతుంది మీకు సో క్రేవీజీ లవర్స్ అంతా ఇండియా చూస్తారు మొత్తం బ్యాక్గ్రౌండ్ మన స్పాటే ఇది సూర్యాపేటలో బిర్యానీకి బాయ్ బాయ్ చెప్తున్నావా ఫస్ట్ ఆడవాలి నేను పోయినప్పుడల్లా ఇచ్చేది ఇప్పుడు ఆడవాళ్ళు ఏడు దానికి వచ్చిన నీళ్ళు దిగమింగుకుంది ఇంకా ఏం చేస్తాం చిన్నపిల్లగా నీవు కాదు ఇజ్జత్ పోతుంది ఏడిస్తే బస్ స్టాండ్లో రాను రాను క్వాలిటీ తగ్గుతుంది ఇక్కడ హోటల్ మారాలి డబ్బిన పేపర్లు ఇచ్చారు ప్లేట్లు ఇవ్వక రేట్ ఎక్కువైంది క్వాలిటీ తగ్గింది రేట్ ఎక్కువ పెంచారు క్వాలిటీ తగ్గింది ఇంతకుముందు ఏమో 100 ఉండేది ఇప్పుడు 120 100 ఉండేది ప్లేట్లు ఇచ్చేది ఏం చేస్తాం తప్పదు సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్న అవుతాయా తిను తిను మంచిగా ఉందా సో దానికి గాలి నాట మన ఇది వేడి ఉంది మంచిగా సూపర్ మంచిగా ఉంది ఫస్ట్ బుక్కల్ని అర్థమైపోతుంది టేస్ట్ రివ్యూ ఇవ్వాలంటే మొత్తం తినాలి కానీ టేస్ట్ అయితే ఫస్టే అర్థమైపోతుంది జీవితంలో ఎన్ని ప్రాబ్లంలు వచ్చినా సరే ఒక సైడ్ నుంచి డౌన్ ఫాల్ ఉన్నా సరే బొద్దు మాటలు అంటే మంచిగా ఉన్నాయి ఒక కాంచి లైఫ్ అంతా పోతున్నా సరే బిర్యానీ తినాలి బిర్యానీ తింటే అన్నీ సెట్ అవుతాయి బాధ వేస్తే బిర్యానీ సంతోషం వేస్తే బిర్యానీ ఆకలి అయితే బిర్యానీ ధూప్ అయితే బిర్యానీ 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 నాకు తెలిసింది ఒకటే బిర్యానీ తినడం ఇప్పుడు వచ్చేసి మనం డీమార్ట్లో ఉన్నాం ఇంట్లో పేస్ట్ అయిపోయింది అందుకే డీమార్ట్కి వచ్చినాం ఒకటి తీసుకుపోదామని లెట్స్గా సో గైస్ ఫైనల్లీ వి గాట్ పేస్ట్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 64 రూపీస్ అండ్ లెట్స్ గో డీమార్ట్ వస్తే ఇంగ్లీష్ వస్తుందిగా గైస్ ఫైనల్గా అయితే అడ్డాకాడికి అయితే వచ్చేసినాం సో బైక్లో అయితే పట అంటుంది ఆరామ్స్ వచ్చినాం కాబట్టి నవ్వుతున్నాం మామూలుగా కాదు చాలా నిమ్మలంగా వచ్చినాం గైస్ నిమ్మలంగా అంటే నిమ్మలంగా అట్లా పోదు ప్రశాంతంగా కూల్గా వచ్చినాం సో అడ్డా మీదకి వచ్చినా ఒక్కొక్కరు వస్తారు నిమ్మలంగా ఇక చూద్దాం ఏమవుతుంది అన్నది అలా మర్చిపోయినా న్యూ ఇయర్ ప్లాన్ వేయాలి
సో ఇప్పటి నుంచి న్యూ ఇయర్ ప్లాన్ వేస్తే పైసలు సెట్ చేస్తారు అప్పటికల్లా, లేకుంటే సెట్ కావు మళ్ళీ అందరికి గాలికి అంతే ఇక చల్లగాలికి.